యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ప్రత్యేక సందర్భాలు, పర్వదినాలు, పండుగలు, పెళ్లిళ్ల వంటి రోజుల్లో ఎక్కువగా బంగారం కొంటుంటారు. మన దేశంలో ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో బంగారం వెండి రేట్లు భారీగా పెరుగుతుండడం గమనార్హం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి, ఉక్రెయిన్ పై రష్యా దాడులు, ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్ల వైపు మళ్లడం వంటి వివిధ అంశాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హర్ముజ్ జలసంధి ఇంకా తెరుచుకోకపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయని చెప్పవచ్చు. దేశీయంగా వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. ఈ క్రమంలో ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున హైదరాబాద్, విజయవాడలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు తులానికి క్రితం రోజు 1850 రూపాయల మేర పెరగ్గా ఈ రోజు మరో 1040 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,54,860 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు నిన్న 1700 పెరగ్గా ఈ రోజు మరో 950 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,41,950 రూపాయల వద్దకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ సిటీ విజయవాడలోను వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,54,860. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,950 రూపాయలు పలుకుతుంది. ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం బెంబేలెత్తిస్తుంది. కిలో వెండి ధర క్రితం రోజు 10,000 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో కిలో వెండి ధర 2,60,60,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుంది.